హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈ రోజు ఈ వీడియోలో ఈ డిజైన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఈ శారీ మీదకైతే ఇట్లా బ్లౌజ్ అయితే ఇట్లా డిజైన్ చేశాను. ఇది ఆల్రెడీ స్టేటస్ లో ఫోటో అయితే పెట్టున్నాను కదా. ఈ వీడియోలో దీని డీటెయిల్స్ మొత్తం చూద్దాము. దాంతో పాటు ఇయర్ రింగ్స్ అంటే మీషోలోనే బట్ ఫ్రెండ్లీ బడ్జెట్ లోనే బాగున్నాయి. మీకు ఒకసారి చూపించి దీని నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫోటో నచ్చిన వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు కదా. డిజైన్ అయితే బాగున్నాయి. నిన్న ఒక రకం పెట్టాను డ్రెస్ మీదకి, ఈ రోజు దీనికి ఇట్లా శారీకి ఇట్లా ఎల్లో మ్యాచింగ్ అయితే పెట్టాను. చాలా బాగుంది. ఫస్ట్ అయితే డిజైన్ చూద్దాము. ఫస్ట్ బ్లౌజ్ గురించి చూద్దాము. శారీ వచ్చేసి మనకి ఇట్లాగా బిగ్ బార్డర్ శారీ వచ్చేస్తుంది. టిష్యూ శారీ, లైట్ వెయిట్ టిష్యూ శారీ, డిజిటల్ మల్టీ కలర్స్ లాగా వచ్చేసి ఇట్లాగా వచ్చేసింది. బార్డర్ పై వైపు వచ్చేసి చిన్న బార్డర్, కింద వైపు వచ్చేసి ఇట్లా పెద్ద బార్డర్ వచ్చేసింది. దీనికి పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు ఇచ్చారు. సింపుల్ గా ఏం లేదు, రిచ్ పళ్ళు అయితే వచ్చేసింది. ఇట్లా రిచ్ పళ్ళు వచ్చేసింది. దీనికి ఇది వచ్చేసి పర్సనల్ శారీ అని నేను పర్సనల్ కి వేసుకున్నాను. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. బ్యాక్ చూసినట్లయితే ఇట్లాగా నెక్ షేప్ అనేది కొంచెం డిఫరెంట్ గా, రొటీన్ గా కాకుండా ఇట్లాగా డిఫరెంట్ గా అయితే వచ్చేస్తుంది. షోల్డర్స్ లో అంతా మనకి వర్క్ వచ్చేస్తుంది. కిందకు వచ్చేసరికి ఇట్లా జస్ట్ నాట్స్ తోనే డిజైన్ వస్తుంది. ఇది కూడా నెక్ లైన్ నేను వర్క్ స్టిచ్చింగ్ లో అయితే ఏం చేసింది ఏం లేదు. ఇట్లాగతో బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్ కూడా ఇంకా యాజ్ యూజువల్ ఇంక ఇదే విధంగా కంటిన్యూ అయితే అయిపోతుంది. డిజైన్ హైలైట్ అంతా కూడా ఇట్లా మన షోల్డర్ లో రావడం, ఇట్లా రావడం, చేతికి కూడా పై వైపు ఇట్లా వర్క్ రావడం వల్ల అసలు వేసుకున్నప్పుడు లుక్ అనేది చాలా డిఫరెంట్ గా నిండుగా ఉంది. ఇక్కడంతా కూడా మనకి ఇదంతా కూడా వర్క్ ప్లెయిన్ అంటే విడిగా మనం ఏం చేయలేదు, మొత్తం కూడా కంప్యూటర్ వర్క్ లోనే ఈ డిజైన్ రావడమే ఇట్లా ఇచ్చారు. ఇక్కడ కూడా డబల్ కలర్ కాంబినేషన్ ఛాన్స్ ఇచ్చారు, కింద బార్డర్ ఇచ్చారు. ఇది మాత్రం టోటల్ గా ఇట్లాగైతే వచ్చింది కదా డిజైన్. ఇది మాత్రం నేను దీంట్లో ఆల్టరేషన్స్ అయితే ప్రెసెంట్ ఈ బ్లౌజ్ లో అయితే నేనేం చేయలేదు. వేసుకుంటే ఇది మాత్రం మనకి కొంచెం మోచేతికి కిందకు వచ్చింది. బట్ నేను డిజైన్ అనేది మార్చకుండా వేయాలి, అసలు ఎంత లెంత్ వస్తుంది అది క్లారిటీగా అర్థమవుద్ది అన్న ఆలోచన నేనైతే కామన్ గా వేసేసుకున్నాను. ఇది క్లాత్ కూడా మీకు చిన్న డీటెయిలింగ్ ఇవ్వాలి. ఈ బార్డర్ కి దీనికి లిటిల్ బిట్ వేరియేషన్ లో నాకైతే దొరికింది. ఇది పట్టు క్లాత్ అయితే కాదు, ఆర్గంజీలో ఫాలింగ్ మెటీరియల్ అని చెప్పి సేల్ ఇచ్చారు మనకి. అసలు క్లాత్ అయితే చాలా కంఫర్ట్ గా అయితే ఉంది. పట్టు కాకుండా కొంచెం వేరే క్లాత్ లో ట్రై చేయాలనేది నేను ఇట్లాగా ట్రై చేశాను. క్లాత్ మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంది. అంటే మల్టీపర్పస్ కలర్స్ మన కాడ ఇక్కడ అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి చూసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఇది కొంచెం పీరప్ అనేది కొంచెం అటు ఇటుగా వచ్చింది. దానికి లైనింగ్ అనేది పర్టికులర్ గా దీనికి బార్డర్ లో మ్యాచింగ్ గా ఉండే విధంగా చెక్ చేసుకొని ఇట్లా ట్రై చేయడం వల్ల నాకైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. లుక్ మాత్రం చాలా బాగుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా శారీకి బ్లౌజ్ అనేది చాలా హైలైట్ గా ఉంది అని చెప్పి మాత్రం కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చిన్న మ్యారేజ్ ఫంక్షన్ కి అయితే నేను ట్రై చేశాను, చాలా బాగుంది. కలర్స్ ఆప్షన్ కూడా ఉంది, డిజైన్ లో ఉంది, అట్లాగే నా శారీలో కూడా ఉన్నాయి కాబట్టి నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ఫినిషింగ్ చాలా బెస్ట్ గా అయితే వచ్చేసింది. దీని గురించి ఇంతకంటే చెప్పడానికి మాటలు లేవు. ఇది మొత్తం చూసినట్లయితే ఇక్కడ నెక్ దగ్గర ప్యాటర్న్ మొత్తం లవంగం కుట్టు లాగా వచ్చేసి ఇట్లాగా డబల్ లైన్ లాగా వచ్చింది. ఇక్కడ లీఫ్ అంతా కూడా ఇది శారీ షేడ్ తీసుకున్నాను. బట్ దాని శారీలో కన్నా కూడా ఇది కొంచెం బ్రైట్ షేడ్ తీసుకున్నాను, లైట్ షేడ్ అయితే తీసుకోలేదు. అంటే అవుట్పుట్ జరీ వచ్చేసరికి కొంచెం లిటిల్ బిట్ కొంచెం కనపడాలి అన్న ఆలోచనతో శారీకి లైట్ గా ఉండకుండా కొంచెం బ్రైట్ గా తీసుకున్నాను, శారీ షేడ్ కి బ్రైట్ గా తీసుకున్నాను. ఇక్కడ కలర్స్ చూసినట్లయితే మన శారీలో అన్ని కలర్స్ ఉన్నాయి కదా. ప్రెసెంట్ ఈ షేడ్ మీదకి బాగున్న కలర్స్ విధంగా నేను సెలెక్ట్ చేసుకొని అయితే నేను ట్రై చేశాను. దీన్ని మనకి మ్యాచింగ్ అయితే ఏదైనా శారీ కూడా మనం పిడప్ చేసుకోవచ్చు. బ్లౌజ్ లుక్ అయితే ఇది మీకు మిషన్ లో కూడా దీని డీటెయిల్స్, అసలు ఏమేమి పార్ట్స్ వచ్చాయి, ఎన్ని స్టిచెస్ వచ్చాయి, మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రింగ్స్ కూడా చూపించేస్తున్నాను చూడండి. ఇయర్ రింగ్స్ అయితే ఇది ఎల్లోది చాలా బాగుంది. అంటే జస్ట్ మీకు చూపించడానికి తీస్తున్నాను. నాలుగు రకాలుగా ఇచ్చారు, చాలా బాగున్నాయి. అందుకనే మీకు ఒకసారి చూపిద్దాము, నెంబర్ ఇస్తే ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేస్తారు కదా అనిపించింది. 4 కలర్స్ ఇచ్చారు. దీంట్లో ఇప్పుడు మీకు చూపించింది ఒకటి, ఇంకోటి వచ్చేసి ఈ గ్రీనిష్ షేడ్, దీనికి డిజైన్ కి సంబంధం లేదు, వేరియేషన్ అయితే ఉంది లిటిల్ బిట్. రెండు కూడా ఒకే రకం అయితే కాదు, ఇట్లా నాలుగు రకాలు. ఇదొక షేడ్ వచ్చింది.
నాకు పర్సనల్ గా బాగా నచ్చాయి. సరే మీ అందరికి కూడా షేర్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అన్న ఆలోచనతో షేర్ చేస్తున్నాను. ఒక ఇయర్ రింగ్ మాత్రం బుట్టకి బ్యాక్ వైపు కొంచెం క్రాక్ వచ్చినట్టు వచ్చేసింది, కానీ బట్ అడ్జస్ట్ అయిపోద్ది, కనపడదు. ఆ ప్రైస్ తక్కువలో అంటే 150 చేంజ్ అంతే పడింది, ఎక్కువ ఏం పడలేదు. బట్ ఓకే, నాట్ బ్యాడ్. నేనైతే సాటిస్ఫాక్షన్. బట్ మీకు కూడా చూపిద్దామని అయితే చూపిస్తాను. ఒక్కో ప్యాటర్న్, ఒకదానికి సంబంధం లేదు. 4 కలర్స్, ఎల్లో షేడ్, ఇది లైట్ గ్రీన్ అనుకోవచ్చు, ఇది డార్క్ గ్రీన్, ఇది పింకిష్ షేడ్. కానీ ఒక్కో షేడ్ ఒక్కో మోడల్ వచ్చాయి, చాలా బాగున్నాయి. అందుకని మీకైతే ఒకసారి చూపిస్తున్నాను. పెట్టుకున్నా కూడా లుక్ చూడండి అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అందుకని అయితే చూపిస్తున్నాను. టోటల్ గా ఇది ఈరోజు ఈ డిజైన్ తో పాటు మీకు ఇయర్ రింగ్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీటి నెంబర్ కూడా మీకు ఇస్తాను. ఎవరైనా బై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే మిషన్ లో ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ లో ఇది ఒక బుటీ. అంటే మనకి ఇప్పుడు ఇక్కడంతా నాట్స్ వచ్చాయి కదా, ఈ నాట్ ఇది వచ్చేసి ఇట్లా పార్ట్ అయితే ఇచ్చారు. ఇది ఒక పార్ట్ ఇచ్చారు. హ్యాండ్ షార్ట్ హ్యాండ్, ఇది ఫుల్ నెక్. ఇది వచ్చేసరికి బ్యాక్ ఓపెన్ లో ఫుల్ గా ఇట్లా ఇచ్చేసారు. అంటే కొంతమంది బ్యాక్ ఓపెన్ ట్రై చేస్తారు కదా, దానికోసమైనా అనుకోవచ్చు. లేదా ఫ్రంట్ అంటే నెక్ అయితే పెద్దది లేదు, ఫ్రంట్ అయినా అనుకోవచ్చు, అది సిచ్యువేషన్ డిమాండింగ్. ఇది ఒక బూటీ ఇచ్చారు. ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఇది కూడా వితౌట్ బూటీస్ లా ఉంది. బ్యాక్ వితౌట్ బూటీస్ తో ఇచ్చారు. ఇది ఒక పార్ట్ ఇచ్చారు నాకు. బార్డర్ హ్యాండ్, ఇది వచ్చేసి బెల్ట్ కోసం ఇచ్చారు. బెల్ట్ కావాలన్నా కూడా ట్రై చేయొచ్చు. ఇది బెల్ట్ కోసం ఇచ్చారు. ఇది ఇందాక అక్కడ ఒక పార్ట్ చూపించాను, అది ఒక అంటే బ్యాక్ 2 parts గా ఇచ్చినట్టున్నారు. ఇది ఫుల్ హ్యాండ్, ఇది వచ్చేసరికి అంటే హ్యాండ్ 2 parts గా డివైడ్ చేసి ఇది షోల్డర్ పార్ట్. ఇది వచ్చేసి ఫ్లవర్స్ లో ఉంది కదా, పెద్ద ఫ్లవర్. ఇది వచ్చేసి హ్యాండ్ లో షోల్డర్ డిజైన్, ఈ పార్ట్. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఈ డిజైన్ అది చూసి కస్టమర్ ఒకరు వేయించుకోవడం కూడా జరిగింది. వాళ్ళ కోసం వచ్చేసి నేను సాఫ్ట్వేర్లో ఈ బూటీస్ ఇవన్నీ స్కిప్ చేసుకున్నాను. వాళ్ళకి షార్ట్ హ్యాండ్ కావాలన్నారు, వాళ్ళు శారీలో బార్డర్ యూజ్ చేసుకుంటారన్నారు. కాబట్టి దానికోసం బార్డర్ హ్యాండ్ ఎట్లాగో ఉంచేసి దానిపైన ఇది షోల్డర్ వర్క్ ఇచ్చాను. బట్ మీకు ఫోటో తీసి చూపించడానికి కూడా చిన్న టైం అడ్జస్ట్మెంట్ అవ్వక ఇచ్చేయాల్సి వచ్చింది. టోటల్గా ఈ డిజైన్లో వచ్చిన పార్ట్స్ అయితే ఇవి. నేను హ్యాండ్ వచ్చేసరికి ఇది యూజ్ చేసుకున్నాను కదా, 65,584. బ్యాక్ ఇది యూజ్ చేశాను. ఇదిగోండి బ్యాక్ అయితే ఇది. దీనికి వచ్చేసరికి 78,833. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 22,934. టోటల్గా ఈ డిజైన్లో వచ్చిన పార్ట్స్ అయితే ఇవి. ఒక్కసారి మీకు కలర్ ఛాన్స్ డీటెయిల్స్ కూడా ఒక్కసారి చూపిస్తాను. ఎయిట్ కలర్స్ అయితే ఛాన్స్ ఉంది. ఫస్ట్ వన్ దగ్గర నుండే ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ అంతా కూడా లీఫ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది. లీఫ్ ఫిల్లింగ్ ఉంది కదా, ఈ ఫిల్లింగ్ లీఫ్కి వెళ్తుంది. టోటల్గా ఈ డిజైన్లో వచ్చిన పార్ట్స్ అయితే ఇవి. వీటి స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక బ్లౌజ్కి బ్రోచెస్ అంటాం కదా, అలాగైతే ఒక డిజైన్ చేశాను. ఒకసారి సింపుల్గా ఉంది, అదొకసారి చూసేద్దాం. బ్రోచెస్ వచ్చేసి ఇట్లాగా సింపుల్గా కావాలన్నారు, జస్ట్ మరీ ప్లెయిన్గా ఉండకుండా ఇట్లా కావాలని అడిగారు, ఇట్లా ట్రై చేశాను. వాళ్ళ శారీ అయితే తీసుకెళ్ళిపోయారు. మీకు అది ఫోటో ఇస్తాను, మీకు ఒక సింపుల్ ఐడియా అయితే వస్తుంది. దానికోసం ఇట్లా అయితే సింపుల్గా షోల్డర్లో అంటే వన్ సైడ్ మాత్రమే ఒక 3 లాగా వచ్చేసింది. హ్యాండ్లో సెంటర్లో ఒకటి ఇచ్చేసాము. చాలా బాగుంది డిజైన్ అయితే. చూడండి, ఇట్లాంటివి కూడా మీకు కావాలన్నా కూడా మనం చేసిస్తాము, అందుబాటులో ఉంటాయి. ఎవరైనా కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. టోటల్గా ఈ బ్లౌజ్ లుక్ అయితే ఇది. ఈ రోజు వీడియోస్ వచ్చేసరికి వీటన్నిటికి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందుకని ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. బై బై. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.